గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రౌరకల గ్రామం పేరుకు తగ్గట్టే కూరగాయ పంటలకు అతి ప్రసిద్ధి. ఈ ఊరు రాజధాని భూసేకరణ పరిధిలో ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా భూములు లాక్కోవద్దని ప్రభుత్వాన్ని ఆర్థిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజా రమేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం జరుగుతున్న ల్యాండ్ పుల్లింగ్లో భాగంగా మంగళగిరి మండలంలోని కురగల్లు గ్రామాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఈ గ్రామం మొత్తం మీద కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ప్రధానంగా వీరు కూరగాయల పంటలను సాగు చేస్తూ ఉంటారు. వంగ, బెండ, టమాటా, అలాగే ఆనపకాయ, ఇట్లా రకరకాలైన కూరగాయలు ఇక్కడ నుంచి దాదాపుగా విజయవాడ మార్కెట్కి పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉంటాయి. విజయవాడ, గుంటూరు ఈ రెండు మార్కెట్లకు ఈ ఊరు నుంచి అధిక శాతంలో కూరగాయలు వెళ్ళటం అనేది ఈ ఊరికున్న ఒక ప్రత్యేకత. అటువంటి ఈ ఊరిలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం కోసం స్థలాలన్నింటినీ కూడా ప్రభుత్వం సేకరిస్తుందనే విషయం ఇక్కడ ఉన్న గ్రామస్తుల్లో పూర్తి స్థాయిలో ఆందోళన కలుగుతుంది. వీరేమనుకుంటున్నారు, వారి భూములు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారా, వారి నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీరు చెప్పండి, ప్రస్తుతం మీకు ఉపాధిని కల్పిస్తున్న ఈ కూరగాయల సాగు అనేది ఇక భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి కనుక రాజధాని నిర్మాణం కోసం వెళ్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మా పరిస్థితి ఏముందండి, ఇప్పుడు మేము తలా ఎకరం ఉందండి ఇక్కడ. మా తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు వాళ్ళు ఈ పశుపోషణ ఈ గొర్రెల పెంపకం చేసుకుని తలా ఎకరం. అంతకుముందు మాకైతే భూములు ఏమి లేవండి ఈ ఊరిలో. గత 100 ఏళ్ళ క్రితం చూసుకుంటే మాకు భూములు ఏమి లేవు. మా ఈ ఊరు గ్రామాలకి అందరికీ పని చేసుకొని తలా ఎకరం కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మా తరాలకు మాకు వచ్చినాయి. ఇప్పుడు మాకు పోతే మేము పరిస్థితి ఏంటి, మా పిల్లలు కానీ ముందు తరాలు కానీ ఇప్పుడు చదువుకోవాలా, మరి పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలనుకోండి. ఇవన్నీ వీళ్ళు తీసేసుకుంటే ఇప్పుడు నాకు ఒక ఎకరం పొలం ఉందండి, 2 లక్షలు బాకీ ఉంది. ఇప్పుడు రైతులు నేను 10 ఎకరాలు కౌలు చేస్తాను. తీసుకున్న తర్వాత బాకీ తెచ్చుకొని నేను పొలం పండించుకున్న తర్వాత ఇప్పుడు నేను బాకీ కట్టాలంటే వాళ్ళు ఒత్తిడి చేస్తారు నాకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకుంటే నేను ఏం చేయాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి సమాధానం? అందువలన మా భూములు మాకు ఉంచితే ఈ పోషించుకొని మేము బతకడానికి అవకాశం ఉండేది. అదండి. ఈ గ్రామంలోనే చదువుకుంటూ ఒకవైపున మరోవైపున ఇటు కూరగాయల సాగులో తన తండ్రులకు చేదోడు వాదుడుగా ఉంటున్న యువత కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ సమస్యని వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీరు మీ తండ్రులు కానీ మీ తాతలు కానీ ఇక్కడ వ్యవసాయం చేశారు, కూరగాయలు పండించారు. ఈ రోజున మీరు చదువుకుంటూనే ఒకవైపున మీ తండ్రులకు వ్యవసాయంలో చేదోడు వాదుడుగా ఉంటున్నారు. మీరందరూ కూడా ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రాజధాని నిర్మాణానికి వెళ్ళినట్లయితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్, మేము డిగ్రీ చదువుకున్నామండి, బీఎస్సీ. మా అన్నయ్య కేఎల్సీలో ఎంసీఏ చదివాడు. అయినా కానీ మాకు ఉద్యోగం రాలేదని ఏ రోజు కూడా బాధ కలగదు. ఎందుకంటే మేము వ్యవసాయం చేసుకుంటాం. మా ఇక్కడ 5 ఎకరాల పొలం ఉంది. మా మామయ్యలది ఒక 2 ఎకరాలు ఉందండి. మేము మొత్తం 7 ఎకరాలు మేము సాగు చేసుకుంటాం. అయితే ఇప్పుడు బెండ తోట నేను ఎకరం వేసాను. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి కోసి వచ్చాను నేను. మాకు ఉద్యోగం రాలేదని ఏ భయం అసలు ఉండదు. మాకు హైదరాబాద్ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ మాకు రాజధాని అవసరం అసలు ఇప్పటివరకు తెలియకుండానే పెరిగాం. మాకు ఇక నుంచి కూడా రాజధాని అక్కడ ఉంది ఇక్కడ ఉందని మాకు తెలియదు. మాకు వ్యవసాయం మేము సమృద్ధిగా చేయగలం. మాకు వ్యవసాయంలో ఉన్న మెలకులు మొత్తం తెలుసు. మాకు ఇప్పుడు పొలమే కావాలి. మాకు అభివృద్ధి, రాజధాని ఇలాంటివి అవసరం లేదు. మాకు పొలం ఉంటే మాకు రాజధాని ఎంత దూరంలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మాకు అసలు భయం ఉండదు. మాకు మా తాత మా నాన్న వీళ్ళందరూ వ్యవసాయం చేస్తారు. అయినా కానీ మాకు వ్యవసాయం అంటే ఇష్టపడి మా అన్నయ్య కేఎల్సీలో చదివినా కానీ వ్యవసాయం మీద ఇష్టంతోనే మా అన్నయ్య నేను ఇప్పుడు వ్యవసాయమే చేస్తున్నాం. మా పెద్దన్నయ్య పూణేలో జాబ్ చేస్తాడు. అయినా కానీ మాకు వ్యవసాయం అంటేనే ఇష్టం. ఇప్పుడు మా అన్నయ్య కూడా వ్యవసాయం ఎట్టుందని అడుగుతాడు, అంతేగాని మీరు టౌన్కి రండి ఇక్కడ బతకండి అని ఎప్పుడు చెప్పడు. మా అన్నయ్య కూడా 2 సంవత్సరాల తర్వాత మా గ్రామానికి వచ్చి ఇక్కడే స్థిరపడతాడు. అంతేగాని మాకు పొలాలు అయితే మాత్రం ఏ విధంగా ఇష్టం ఉండదు. అసలు మాకు ప్రత్యేక ప్యాకేజీలు లేదా మెరుగైన ప్యాకేజీలు మాకు 40 సెంట్ ఇవ్వాలి 50 సెంట్ ఇవ్వాలని కాదు. మా పొలం మాకుంటే మాకు రాజధాని 1000 కిలోమీటర్లు ఉండా కానీ ఇప్పుడు ఢిల్లీ అయినా మాకు చాలా దూరంలో ఉన్నాయి. అయినా మాకు బాధ లేదు. మేము ఇక్కడే స్థిరంగా వ్యవసాయం చేసుకుంటాం, మాకు అభివృద్ధి చేసుకుంటాం. మాకు చాలండి. మాకు వ్యవసాయం అంటేనే ఎక్కువ ఇష్టం. మీరు చెప్పండి, ఈ ప్రాంతం అంతా కూడా కూరగాయలు పండించే రైతులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ రైతులకు ఈ భూములు కనుక తీసేసినట్లయితే ఈ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటారు? రైతుల పరిస్థితి ఏముందండి, రైతులు ప్రతి ఒక్క ఈ గ్రామంలో కురగల గ్రామానికి వచ్చేసరికి ఎకరం 2 ఎకరాలు అరెకరం అట్లానే సన్నకారు రైతులు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని ఇక్కడే నిర్మించుకోవాలి అనుకోవడం పెద్ద పొరపాటు అయినది. కానీ ఇంకోసారి అయినా వేరే విధంగా ఆలోచించుకోవడం మంచిది. రాజధాని ఈ మండలాలు మంగళగిరి, తుళ్ళూరు, ఈ తాడేపల్లి మండలాలు విరమించుకొని వేరే చోట పొలాలు
అడవి భూముల్లో పెట్టుకుంటాం ఇంకా మంచిది. చెప్తున్నారు మా తాత తండ్రులు కూడా కూరగాయలని పండించారు, మేము చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగం కోసం ఏనాడు ఆశలు పెట్టుకోలేదు, స్వయం కృషితోటి మాకున్న భూముల్లో కూరగాయలని సాగు చేసుకుంటూ ఉద్యోగం చేస్తే వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయాన్ని మేము సంపాదిస్తున్నాం. ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాం. ఈ రోజున మా భూముల్ని గనక రాజధాని పేరుతో తీసుకున్నట్లయితే ఆ పూర్తిగా ఉపాధిని కోల్పోతామనే ఆవేదన ఆందోళన కూడా ఇక్కడ యువ రైతుల్లోనూ చదువుకున్న యువకుల్లో కూడా వ్యక్తమవుతోంది. కొరగల్ గ్రామం నుంచి వీడియో జర్నలిస్ట్ అంజీతో రాజా రమేష్, సాక్షి టీవీ, గుంటూరు జిల్లా.